But when I was praying for this meeting, ఈ యొక్క మీటింగ్స్ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండగా the Lord directed me to one particular verse, ఒక వాక్య భాగంలోనికి ప్రభు నన్ను నడిపిస్తున్నారు, which is found in Micah 6th chapter verse 4. మీకా గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనము. And the 4th verse is very beautifully narrated through Micah, but the Lord says that. మీకా ద్వారా దేవుడు అద్భుతముగా ఆ 4వ వాక్య భాగాన్ని మన కొరకు రాసి ఉంచారు. ఆ విషయాన్ని మనం చూద్దాము. Here a trio's name is mentioned here: Moses, Aaron and Miriam. సో మోషే, అహరోను, మిర్యాము అనేటువంటి వారి యొక్క పేర్లు, ఆ ముగ్గురు పేర్లు ఇక్కడ రాయబట్ట మనం చూస్తాము. Being preachers, you all know these three characters very well. వాక్యము బోధించేటటువంటి వారమైన మనకి ఈ ముగ్గురు వ్యక్తులు బాగా పరిచయమే. My dear co-laborers of the Lord, ప్రభువునందు నా ప్రియ సహదాసులారా, you might have preached many times on these three characters. ఈ ముగ్గురు యొక్క వ్యక్తిత్వాల మీద మీరు అనేక సార్లు బోధించుండొచ్చు. But I want to take you to a journey so that you can see them in a different light. మీకు ఒక వ్యత్యాసమైనటువంటి విధముగా ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఈ రోజు మీరు చూడాలని ఆశపడుతున్నాను. To our understanding, according to the Bible, they all brothers and sisters. మనకున్నటువంటి ఆ వాక్య జ్ఞానాన్ని బట్టి మనకు తెలుసు వారందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Miriam was a senior. ఆలో మిరియాము ఆమె పెద్దవిడ. And after that Aaron, and after 3 years Moses was born. ఆ తర్వాత అహరోను, ఆ తర్వాత 3 సంవత్సరాలకు మోషే జన్మించడం మనం చూస్తాం. My Bible says in Hebrews 11 chapter verse 22 and 23. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22, 23 వచనాల్లో వాక్యం సెలవిస్తా ఉంది. When the country was going through a very tough time. ఆ యొక్క సమయం ఎలాంటిదంటే ఆ దేశమంతా ఎంతో శ్రమతో కూడినటువంటి దినాలు గడుపుతున్నది. When the law was against the people of God. దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు ఇవ్వబడిన రోజులవి. The Pharaoh ordered every male child should be thrown in the river. ఆ యొక్క ఫరో ప్రతి మగబిడ్డ, ఐగుప్తులో హెబ్రీయులకు పుట్టిన ప్రతి మగబిడ్డను నదిలో విసిరి పారవేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. Just imagine that. ఆ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. Every Hebrew male child should be thrown into the river. హెబ్రీయులకు పుట్టినటువంటి ప్రతి మగబిడ్డను ఇసిరి నైలు నదిలో పారవేయాలి. And they were led more than a slave there in Egypt. ఐగుప్తు దేశంలో వారు బానిసల కంటే దారిద్ర్యమైన జీవితం జీవిస్తున్నారు. Beatings every day. ప్రతిరోజు వాళ్ళు వీపు మీద కొరడా దెబ్బలు. They have to make bricks for their storehouse. వారి యొక్క ధనాగారాలు లేకపోతే గుడారాలు కట్టడానికి వీరు ఇటుకలను తయారు చేయాలి. The enemy was making God's people to build his store. ఆ యొక్క శత్రువు దేవుని పిల్లలైనటువంటి వారిని వాళ్ళ యొక్క సింహాసనాలని గుడారాలు కట్టడానికి వాడుకుంటున్నాడు. What a terrible sin it is. ఎంత భయంకరమైన పాపం అది. The devil uses Pharaoh, or the symbol of devil was in Pharaoh. ఆ యొక్క అపవాదికి రూపముగా కనబడుతున్నటువంటి ఆ యొక్క సాతానుడు ఫరోను వాడుకుంటున్నాడు. He made people of God, the chosen people of God, the called out people of God, to make his own storeroom and storehouses. సో దేవుని చేత ఏర్పరచబడినటువంటి, పిలువబడినటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని ప్రజలను అతని కొరకు భయంకరమైన బండాగారాలను కట్టుకోవడానికి Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. Bring your mind to that scenario. ఆ యొక్క సినారియోను, ఆ యొక్క దృశ్యాన్ని ఒక్కసారి మీరు ఊహించుకోవడానికి ప్రయత్నం చేయండి. And they are supposed to kill all the male babies. వాళ్ళకు పుట్టినటువంటి మగబిడ్డలందరిని కూడా చంపేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. You may question me. You may question me. మీరు ప్రశ్నించొచ్చు ఇలాగా, Is it possible, sir? అది సాధ్యమేనానండి? I want to tell you, my second son has got a story. నా యొక్క రెండవ కుమారుడు విషయంలో జరిగిన విషయాన్ని చెప్తాను వినండి. When he was 4 months old, అతను 4 నెలల వయసు ఉన్నప్పుడు his mother wanted to throw the baby for the redemption of her sins into the river nearby. ఆ యొక్క వారి యొక్క పాపాల విమోచన కొరకై ఆ 4 నెలలటువంటి బాబుని పక్కన ఉన్నటువంటి ఆ యొక్క రివర్ లో విసిరేయాలనేటువంటి విషయం అక్కడ జరిగింది. We live near a river called Son River. సోన్ అనేటువంటి రివర్ ఒడ్డున మేము ఉంటాము. And the mother of my second boy wanted to throw her into the river just to get rid of her sin. Second son. The mother of my second son. Okay. My second son. Okay. నా యొక్క రెండవ కుమారుడి యొక్క అడాప్టెడ్ సన్. సారీ. సో I don't call him adopted. Okay, right. సో నా రెండవ కుమారుడి యొక్క తల్లి ఎవరైతే ఉందో ఈ బిడ్డను ఆ నదిలో విసిరి పారాయాలనుకుందట. I tell you, sir.
అయ్యా వినండి, He was 4 months. 4 నెలల వయస్సు, Such a handsome boy. అద్భుతంగా సుందరమైనటువంటి He was బాబు. only 4 months. 4 నెలలు. We are all brownish or wheatish. మేమేమో గోధుమ రంగు కలర్ లో లేకపోతే నల్లగా ఉండే వాళ్ళము. Even though my wife is so fat. సో నా యొక్క భార్య చాలా ఆమె తెల్లగా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ, But he was the fairest of all. సో ఆ 4 నెలల అబ్బాయి మా అందరికంటే ఎంతో సుందరంగా తెల్లగా ఉండే అబ్బాయి. When we come to know that, we snatched the baby and he became my son. ఈ విషయం ఎప్పుడైతే మాకు వెనికిడిలోనికి వచ్చిందో మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ So అబ్బాయి. even today people are throwing babies into the river. అయ్యా మీరు అడుగుతున్నారు అది జరుగుతుందా ఆ రోజుల్లో అని మీరు అంటున్నారు, కానీ ఈ రోజులు కూడా If you పిల్లలు come- పరేస్తున్నారు. If you come with me to Uttar Pradesh or Bihar, I can show you people thrown their babies into Ganges for the redemption of their sin. వారి పాపముల యొక్క విమోచన కొరకు ఈనాటికి కూడా బీహార్ లో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ గంగా నదిలో వాళ్ళ పిల్లల్ని పడేయటం నేను చూపిస్తాను రండి. I still remember one thing. ఒక్క విషయం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. There is a place called Buxar. బక్సర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. And you might have read in the history. ఆ చరిత్రలో మీరు బక్సర్ అనేటువంటి ప్రాంతం గురించి వినుంటారు. There was a war during the freedom struggle. ఆ యొక్క స్వాతంత్ర సమరయోధ టైంలో అక్కడ ఒక యుద్ధం జరిగింది. It is on the bank of Ganges. ఆ గంగా నది ఒడ్డున ఉన్న ప్రాంతం అది. And one of our evangelists went and preached in a small village nearby. ఆ యొక్క చుట్టుపక్కన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో మా సువార్తికుడు ఒకరు వెళ్ళి సువార్త చెప్పారు ఆయన. And the evangelist was using the flip chart to show Jesus on the cross. యేసు క్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని ఒక చిత్రపటంలో చూపిస్తూ సువార్త చెప్తున్నాడు. People were around. ఆ చుట్టూ ప్రజలు ఉన్నారు. And he was showing picture after picture. ఒక్కొక్క ఆ యొక్క చిత్రం తర్వాత ఇంకొకటి చూపిస్తూ, When he came, that God made Jesus as a sacrifice for your sins. ఇదిగో ఈ దేవుడే తన సొంత కుమారుని క్రీస్తు ప్రభుని మన అందరి పాపముల కొరకు బలియాగం చేశాడని చెప్పినప్పుడు One young lady shouted, "Stop that!" ఒక యవనస్త్రాలు లేచి ఆపండి అని అడిగింది. He said, "What? ఏమైంది అన్నాడు. Why didn't you come 1 week earlier? ఒక్క వారం రోజుల ముందు మీరు ఎందుకు రాలేదు Or ఇక్కడికి? at least 2 hours earlier?" 2 గంటల ముందు మీరు ఎందుకు రాలేదు ఇక్కడికి? This evangelist was shocked. ఆ యొక్క సువార్తికుడు ఒక్కసారి He ఆశ్చర్యచకితుడైపోయాడు. asked, "What does he mean? అయ్యా ఏంటమ్మా దాని ఉద్దేశం What do you అన్నాడు. want to say to me?" ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. That girl said, ఆ అమ్మాయి చెప్పింది, somebody said, ఎవరో చెప్పారట, if you want to get rid of your sin, నీ పాపముల గురించి విమోచన పొందాలంటే throw your 1.5-year-old boy into Ganges as a sacrifice. 1.5 సంవత్సరాల వయసున్నటువంటి నీ ఒక్కగోనొక కుమారుణ్ణి గంగానదిలో పడేయమని చెప్పాడు. I just threw my baby. నా సొంత చేతులతో ఆ బిడ్డను విసిరేశాను. I saw him drowned in the water. ఇదిగో ఆ నదిలో నీళ్ళలో మునిగిపోవటం నా కళ్ళతో I చూశాను. am coming and I trying to look at this crowd, why they are gathering here. ఇదిగో నేను తిరిగి వస్తూ ఉండగా ఇక్కడ జన సమూహం ఉంది, వీళ్ళందరూ ఇక్కడ ఎందుకున్నారని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. Here you say God's అయితే నువ్వు అంటున్నావు ఇక్కడ and threw his boy into the wretched world ఇదిగో తన అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన్ని ఈ యొక్క లోకములోనికి ఆయన as a పంపించాడు. sacrifice for the whole world. ప్రపంచమంతటి మానవాళి యొక్క రక్షణ కొరకు ఆయన బలియాగం If I చేశాడని. would have known this earlier, ఇదిగో ఈ విషయం నాకు ఇంతకు ముందు ఎందుకు తెలియలేదు. I would have my baby. ఇదిగో ఆ విషయం తెలుస్తుంటే నా బిడ్డ Why did you come 2 hours earlier? 2 గంటల ముందు నువ్వు ఎందుకు రాలేదు? Sir, this we hear often. ఇదిగో ఇలాంటి విషయాలు అక్కడికి వస్తే మీరు పదే పదే వింటారు. The church is singing and dancing. Many times I am not against dances, but I want to tell you, they don't hear the voice of the crying crowd. ఇదిగో సంఘముగా ఇక్కడ మనం పాటలు పాడుతున్నాము, నాట్యం చేస్తున్నాము, డాన్స్ చేస్తా ఉన్నాము, కానీ అక్కడ ఉన్న ప్రజలకు సత్య సువార్త తెలియదు. We are taking Bible studies about the tabernacle, about Zion and about New Jerusalem and everything. Week after week after week. వారం వెంబడి వారము ఇదిగో ప్రత్యక్ష గుడారం గురించి, సియోను గురించి, నూతన యెరూషలేము గురించి మనము బైబిల్ స్టడీస్ ఇక్కడ తీసుకుంటున్నాము. Our resources are being spent for such a thing more than the primary job which has been given unto us. సో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సువార్త అందని ప్రాంతాలకు సువార్త చెప్పాలన్నటువంటి దీనికంటే మన యొక్క వనరులను ఇక్కడ వాడుతున్నాము. I'm sorry if I use some hard words because I see those things. ఇదిగో కఠినమైన పదాలు నేను వాడుతుంటానని క్షమించండి. ఇలాంటి దృశ్యాలు నా కళ్ళతో నేను అనేకమైనవి చూసి And my వచ్చాను. second son was having that experience. ఇదిగో నా రెండవ కుమారుడు కూడా అలాంటి అనుభవం నుండి బయటకు వచ్చిన వాడే. On the day of marriage, వివాహ దినమున
My second son came with his wife. ఇదిగో నా యొక్క భార్యతో నా యొక్క రెండవ కుమారుడు వచ్చాడు. And he was already educated. అతను కూడా బాగా చదువుకున్నవాడే. My daughter-in-law was an educated engineer, but she came as a missionary to work with GEMS. సో జెమ్స్ తరపున మిషనరీగా పనిచేయడానికి వచ్చినటువంటి ఆవిడే నా కోడలు. ఆమె కూడా బాగా చదువుకుంది. Somehow we arranged the marriage. సో వారికి వివాహం ఆ విధంగా జరిగింది. And he came to massage my feet. ఇదిగో వారు వచ్చి నా యొక్క కాళ్ళు మసాజ్ చేయడానికి వచ్చారు. I said, son, no, this is your marriage day. కుమారుడా, ఈ పని నువ్వు చేయదు, ఇది నీ వివాహ దినము అని చెప్పాను. My son said, నా కుమారుడు అన్నాడు, Daddy, don't stop me. డాడీ నన్ను ఆపొద్దు. I live because of you. నేను ఈ రోజు బ్రతికున్నానంటే దానికి కారణం నువ్వు. I have a life because of you. నేను ఇప్పుడు నాకు ఒక జీవితం ఈ రోజు ఉన్నదంటే అది నిన్ను బట్టే. Allow me to do the massage because it is his practice. Every day he comes when I am at home and when he is at home to come even 12 in the midnight to massage my feet. సో నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అది రాత్రి 11 గంటలైనా 12 గంటలైనా వచ్చి నా కాళ్ళు మసాజ్ చేయటం అనేది ఆయనకు అలవాటు. Today he has got 2 children, beautiful children. ఈ రోజు అతనికి 2 అద్భుతమైనటువంటి అందమైన పిల్లలు ఉన్నారు. They are very small. వాళ్ళు చాలా చిన్న పిల్లలు. When the child was 3 years. ఆ యొక్క బిడ్డ 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. And even the daughter when she became 3 years. ఆ యొక్క పాప 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. One is 5 years, another is 3 years. ఒక పాప 5 సంవత్సరాలు, ఇంకొక పాప 3 సంవత్సరాలు. He brings them. వాళ్ళు తీసుకొస్తాడు అతను. Massage granddad's feet. ఇదిగో తాతయ్య కాళ్ళు మసాజ్ చేయండి అని I చెప్తారు. said, no, don't abuse these children. ఈ చిన్న పిల్లలకి ఎట్లాంటి పనులు చెప్పొద్దు అంటాను నేను. I said, I want to teach them the gratefulness to you, and by this I want them to be grateful to my God. సో ఇదిగో నా పిల్లలకు కూడా నేను విషయాలు నేర్పించి ఇది చేయటం ద్వారా నా దేవునికి నేను కృతజ్ఞుడిగా ఉండాలనుకుంటున్నానని That చెప్పాను. is not my subject. ఇదిగో అది నాకు చెప్పాల్సిన But I want వర్తమానిక to సబ్జెక్ట్ కాకపోవచ్చు. tell you friends, ప్రియమైన స్నేహితులారా చెప్తున్నాను, that was a stringent law at that time when Moses was born. మోషే జన్మించినప్పుడు ఇదిగో ఫరో ఇచ్చినటువంటి అతి భయంకరమైన శాసనంగా But my ఉంది. Bible says in Hebrews, ఇదిగో హెబ్రీ గ్రంథంలో బైబిల్ చెప్తుంది, faith, విశ్వాసము బట్టి the father and mother, ఇదిగో ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా in spite of a hardest law, ఎంతో భయంకరమైన కఠినమైన శాసనాలు ఉన్నప్పటికీ when they had a beautiful baby, ఇదిగో సుందరుడైనటువంటి ఆ యొక్క బాబు పుట్టి- please understand, దయచేసి వినండి, when the law was so strong, ఆ శాసనం అనేది ఎంతో బలీయమైనది అయినప్పటికీ my Bible says, బైబిల్ చెప్తా ఉంది, the husband wife never afraid of the law. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ శాసనానికి భయపడలేదు. They calculated from the promise God has given to Abraham. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, అక్కడి నుంచి కాలాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. To Abraham, God said, 400 years your children will be away from this land. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, 400 సంవత్సరాలు మీ పిల్లలు ఈ దేశం నుంచి బయట దేశంలో ఉంటారు, They will come back. వాళ్ళు తిరిగి మరలా వస్తారు. After 350 years, 350 సంవత్సరాలు when అయిపోయింది, they had a baby, ఇప్పుడు ఒక బాబు పుట్టాడు. they started calculating. వాళ్ళు లెక్కలు కట్టడం ప్రారంభించారు. This may be the baby. ఈ యొక్క బాబే ఆ బాబు This అయ్యొచ్చు. may be the Messiah. ఇదిగో ఇతనే ఈ యొక్క ఐగుప్తును This విడిపించడానికి may be వచ్చినవాడు. the deliverer unto us. ఇతనే మమ్మల్ని విమోచించి విమోచకుడై ఉండొచ్చు. God is testing our faith. దేవుడు మన విశ్వాసాన్ని We పరీక్షిస్తాడు. will do one thing. ఇదిగో నువ్వు పని చేయి. At any cost, we will keep the child alive. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో కాబట్టి ఈ యొక్క బాబుని ఎలాంటి పరిస్థితి భద్రపరచుదాం. My Bible says, బైబిల్ చెప్తా ఉంది, they had such a faith. అలాంటి విశ్వాసం వాళ్ళకుండింది. They injected the faith into Miriam, the eldest girl. ఇదిగో ఆ యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి మిరియాములు అలాంటి విశ్వాసాన్ని She వాళ్ళు was కూడా పెట్టారు. hardly 8 years old, 7 years or 8 years old. మేబీ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసు ఉందేమో ఆ అమ్మాయికి. And they injected the faith into Aaron, which was so small, 3 years only. 3 సంవత్సరాల వయసులో నుండి అహరోనులో కూడా ఇదే విశ్వాసాన్ని వాళ్ళు The పెట్టారు. whole family decided. కుటుంబం అంతా నిర్ణయం తీసుకుంది. We see the plan of God. ఇదిగో దేవుని ప్రణాళికను మనం We చూస్తాము. see his strategy. ఆయన యొక్క ప్రణాళికను మనం చూస్తాము. We must go along with his calendar. ఆయన యొక్క క్యాలెండర్ బట్టి మనం వెళ్దాము. It is a risky job. అది కష్టతరమైన పనే. We will protect this ఈ child. యొక్క బిడ్డను మనం కాపాడుదాం. Listen, వినండి, what Miriam could do, మిరియాం ఏమి చేయగలదు, what Aaron could do. అహరోను ఏం చేయగలడు. The mother said, ఆ అమ్మంది, when the baby cry, ఆ యొక్క బిడ్డ ఏడ్చినప్పుడు you make such a noise so that cry may not go out. You should overtake their cry. ఇదిగో ఈ బిడ్డ యొక్క ఏడుపు బయటికి వినబడనంత గొప్ప అరుపులు కేకలు నువ్వు చేయి. Shout loud. గట్టిగా అరువు.
Miriam, మిరియాము, take care of the baby. ఈ యొక్క బిడ్డను నువ్వు చూసుకోవాలి, You must feed the baby. ఆ బిడ్డకు పాలు పట్టు. Whenever he is hungry, ఇదిగో ఆకలి వేసినప్పుడల్లా don't allow him to cry. ఏడవకుండా ముందుగానే పాలు పట్టేసాయి. See, the faith works inside the family, in the hearts of the children too. ఇదిగో ఆ యొక్క కుటుంబంలో ఆ చిన్న పిల్లల హృదయంలో కూడా విశ్వాసాన్ని చూడండి. Why God entrusted Moses into this little family? ఎందుకు మోషేని ఈ కుటుంబానికే దేవుడు అప్పగించాడు? They were poor. వాళ్ళు పేదవాళ్ళు. They were not only poor, they were slaves. వాళ్ళు పేదవాళ్లే కాదు, బానిసలు అక్కడ. The law was against. వారు శాసనానికి వ్యతిరేకమైన పనిది. My Bible says, కానీ బైబిల్ చెప్తుంది, no word called fear in the heart. వాళ్ళ యొక్క హృదయాల్లో భయము అనే పదమే లేదండి. Excuse me, I'm going to be here in this town for 3 days. I will trouble you. Turn to your neighbor and ask. సో ఇక్కడ 3 రోజులు ఉంటాను, మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడతాను, మీ పక్కన వైపు తిరగండి. If he will declare that whole country should not convert anyone or preach Jesus. సో యేసు క్రీస్తు ప్రభువుని ఎంత మాత్రము ప్రకటించడానికి లేదు అని శాసనము దేశమంతటా ఇస్తే What will you do? ఏం చేస్తాను? Just ask. పక్కనున్న వాళ్ళని అడగండి. Turn to your ask. పక్కనున్న వారి వైపు తిరిగితే అడగండి. You will say, I have 300 people under me. I will be happy with these 300 saying hallelujah. Oh, and dancing and blowing light. 300 మంది మా సంఘంలో ఉన్నారు, ఈ 300 మందితో నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి సంతోషంగా నాట్యాలు చేస్తున్నాను. 300 people can make me happy. ఈ 300 మంది నాకు చాలు సంతోషం అని అనుకుంటామేమో. They can put petrol for my car. కారు మీద పెట్రోల్ పోస్తారు వాళ్ళు. And they can take care of my church. ఇదిగో నా యొక్క సంఘాన్ని వాళ్ళు చూస్తారు. And they can make my carpet new every 6 months. సో వారు ఇదిగో ఇక కార్పెట్లు మారుస్తూ కొత్త చేస్తారు ప్రతి 6 నెలలకి. I thank God because the law came now. ఇప్పుడు ఆ శాసనం వచ్చింది కాబట్టి ప్రభువా మీకు వందనాలు. So there is no need for to add one more. సో ఇంకొకటి మరలా తీసుకొచ్చి యాడ్ చేయడానికి అవసరం లేదు ఇప్పుడు. What would be your response? సో అలాంటి పరిస్థితులు వస్తే మీ ప్రతిస్పందన ఏంటి? Shall I ask a direct question? ఒక సూటి అయిన ప్రశ్న అడగమంటారా? When was you say brought somebody into the Lord for salvation? Last time. Personally. I'm not talking about your church. I'm talking about you. సంఘముగా కాదు కానీ వ్యక్తిగతముగా ఒక వ్యక్తికి సువార్త చెప్పి ప్రభు దగ్గరికి నడిపించినటువంటి సందర్భము గడిచిన కాలంలో ఎంత కాలం అయిపోయింది? ఇప్పటికే 5 years. 5 సంవత్సరాలు అయిందా? Some says 20 years back. 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని నడిపించారండి అని 20 years చెప్తారు. back you caught a fish. 20 సంవత్సరాల క్రితం ఒక చేపను పట్టావు. Jesus said, follow me, I will make you fishers of men. And you become a director, and you become a superintendent, and you become a bishop. యేసు క్రీస్తు ప్రభువారు అన్నారు, నన్ను వెంబడించండి, నేను మనుషుల పట్టు జాలలుగా మిమ్మల్ని చేస్తానంటే ఆయన దగ్గరికి వచ్చి మనము డైరెక్టర్లమయ్యాము, బిషప్లమయ్యాము, లేకపోతే కోఆర్డినేటర్స్ అయిపోయాము. Forgot the primary call. దేవుడు మనకిచ్చినటువంటి ప్రప్రదమైన పిలుపును మర్చిపోయాము. I asked many pastors. అనేక మంది పాస్టర్లను ఇలాగ అడిగాను. And some pastors said, I forgot when I brought the last man. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని నడిపించి ఎంత కాలమైందో మర్చిపోయానండి. How long we are in the service of the Lord? ఎంత కాలం నుంచి సేవలో ఉన్నామండి? He told me 45 years. 45 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. When I brought the last person, I don't know. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆత్మను రక్షించి నడిపించి ఎంత కాలం అయిపోయింది? Even the fishing art is forgotten. సో చేపలు పట్టేటటువంటి ఆ యొక్క ఆర్ట్, ఆ యొక్క కళను కూడా మర్చిపోయాము. Let me add one experience of mine. నా యొక్క ఒక అనుభవాన్ని మనం పంచుకుంటాను, వినండి. Me and my wife are called to preach in Nepal. నేపాల్ దేశంలో సువార్త ప్రకటించడానికి నేను నా భార్య వెళ్ళాము. And we were traveling from our place to Calcutta, and from Calcutta we took a flight to Kathmandu, and from Kathmandu then it's another domestic flight for 20 minutes to the place where we were supposed to preach. మా ప్లేస్ నుంచి కలకత్తా నుంచి అక్కడ నుంచి విమానంలో కాఠ్మండు నుంచి ఇంకొక చిన్న లోకల్ ఫ్లైట్ తీసుకొని మేము సువార్త ప్రకటించిన ప్లేస్ కి 2 గంటల జర్నీలో వెళ్ళాము. Now Air India is under Tata, but that time under Indian government. సో ఇప్పుడు ఎయిర్ ఇండియా టాటా గారు తీసుకున్నారు, కానీ అప్పుడు ఎయిర్ ఇండియా భారతదేశం ఆధీనంలోనే ఉండేది, గవర్నమెంట్ ఆధీనం. As usual Air India was delayed. సో సర్వసాధారణంగా జరిగినట్టుగానే ఎయిర్ ఇండియా ఆ యొక్క ఫ్లైట్ అనేది
ఆలస్యమైంది. I don't know how many of you have traveled to a foreign country by Air India. ఎయిర్ ఇండియా అనేటువంటి ఆ యొక్క విమాన సర్వీసెస్ లో వేరే దేశాలకు ఎంతమంది మీరు ప్రయాణం చేస్తారో నాకు తెలియదు. When I was in Bahrain, when the Air India flight landed, people used to clap because Air India has come. నేను బహ్రైన్ లో ఉన్నప్పుడు అక్కడ నుంచి వేరే దేశానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కి ప్రయాణం చేయడానికి వచ్చినప్పుడు అది ఎప్పుడైతే రన్వే మీద ల్యాండ్ అయిందో అందరూ చప్పట్లు కొడుతున్నారు, వచ్చింది మన ఎయిర్ ఇండియా Whether ఫ్లైట్ you believe it or not, I was in Bahrain for a transit. సో నేను అక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళడానికి బహ్రైన్ లో ఉన్నాను. And Air India flight was landing. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అక్కడ ల్యాండ్ And అవుతుంది. all the people in the airport were clapping their hands. Jai Hind, Jai Hind. అందరూ కూడా జై హింద్ అంటూ అందరూ చప్పట్లు కొడుతున్నారు. Now today it is changed to Bharat Mata ki Jai. ఇప్పుడేమో But జై హింద్ Hind, కాకుండా Jai భారత్ Hind. మాతాకి జై అని మారింది అనుకోండి. I asked why. నేను ఎందుకు మీరు ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? And it is in time. రైట్ టైం కి వచ్చింది కదా. Because tomorrow, it is suppose I saw the boat 12:10 arrival, 12:10 it arrives. 10:12కి రావాలి, 10:12కి వచ్చింది కదా, రైట్ టైం కి వచ్చింది కదా. ఏంటి? The man said, అక్కడ ఉన్న వ్యక్తి అన్నాడు, we are so surprised, it was supposed to come yesterday 12:10. సో నిన్న 10:12 రావాల్సిన ఫ్లైట్ అండి, ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నాడు. After 24 hours it arrived right time. సో 24 గంటల తర్వాత రైట్ టైం కి వచ్చింది అని చెప్పారు. That is a condition of Air India. అది ఎయిర్ ఇండియా పరిస్థితి. But now it's improving anyway. ఇప్పుడు కొంచెం మెరుగుపడిందిలేండి. So the flight was 1 hour delayed. అప్పుడు విమానం 1 గంట ఆలస్యంగా వచ్చింది. And by then our domestic flight left. సో అది లేట్ అయింది కాబట్టి అక్కడ మేము ప్రయాణం చేయాల్సినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఫ్లైట్ డొమెస్టిక్ ఫ్లైట్ వెళ్ళిపోయింది. It's a short flight. అది కొంచెం దూరం వెళ్ళాల్సిన ఫ్లైట్ And that's all. అంతే. But when we missed that, because it left by 4:30, but we arrived by 4:45. 4:30కి ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఈ యొక్క ఫ్లైట్ ఏమో 4:45కి వెళ్ళింది అక్కడికి. And people were waiting for us to receive. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఎదురు చూస్తా ఉన్నారు. There were 2 brothers, one driver and a sumo jeep and another man. ఒక సుమో జీప్ లో వచ్చారు వాళ్ళు, ఒక బ్రదర్, ఒక సహోదరుడు ఉన్నాడు అక్కడ. As I came out of the airport, I said, ఎయిర్పోర్ట్ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు, today's meeting is over, isn't it? సో వాళ్ళు అన్నారు, ఇక మీటింగ్ ఈ రోజు అయిపోయినట్టే సార్ అన్నాడు. Because by road it will take 6 to 8 hours by the road from Kathmandu to the place. మేము ఎక్కడైతే వాక్యం చెప్పాలో ఆ ప్లేస్ కి ఎయిర్పోర్ట్ నుంచి 6 నుంచి 7 గంటలు కాల వ్యవధి పడుతుంది రోడ్లో వెళ్ళాలంటే. There is a small town having 40,000 people. అక్కడ 40,000 మంది మాత్రమే ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం ఉంది. And Hitauda, that place is called Hitauda. హిటౌడా అనే ప్లేస్ అది. And when we were reaching, అక్కడికి వెళ్తున్నప్పుడు, when I reached the airport, ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు I asked these brothers, ఆ బ్రదర్స్ సహోదరులను అడిగాను, it will take another 8 hours. 8 గంటలు ఇంకా జర్నీ ఉందండి. We will reach by 12 o'clock. మధ్యాహ్నం మనం మిడ్ నైట్ 12 గంటలకు The వెళ్తామేమో. meeting by 7 o'clock. సో మీటింగ్ ఏమో 7 గంటలకి. How can we reach? ఎలా వెళ్ళగలమండి? They said, don't worry, we will take you. సో మీరు చింతపడబాకండి, మేము I మిమ్మల్ని said, తీసుకెళ్తామని it's చెప్పారు. going to be 5 o'clock. 5 గంటలకు అవుతుంది అప్పటికే. Anna, don't worry. అన్నా మీరు చింతించబాకండి. Myself and my wife sitting at the back. సో నేను నా భార్య వెనక కూర్చున్నాము. They were going into the jungle road. వాళ్ళు అడవుల్లో ఉన్నటువంటి మార్గం గుండా తీసుకెళ్తున్నారు. Practically there was no road. అక్కడ అసలు రోడ్డే లేదు. And the whole sumo vehicle was jumping like that. ఆ అడవుల్లో వాళ్ళు తీసుకెళ్తా ఉంటే సుమో పైకి కిందకి ఇట్లా I ఎగురుతూ ఉంది. had 10 times hit. My wife wisely slept on my lap. నేను 10 సార్లు వెళ్ళి ఆ యొక్క జీప్ యొక్క టాప్ నా తలకాయ కొట్టుకుంది. నా భార్య అదృష్టవశాత్తు నా ఒళ్ళో కూర్చుంది. I was getting hit after hit after hit every 10 kilometers. ప్రతి 10 కిలోమీటర్ల ముందుకెళ్ళేసరికి జీప్ అట్లా ఎగరటము, నా తలకాయలు కొట్టుకోవటం. Somehow they made me to reach 7:30. 7:30 కల్లా ఏదో ఒక విధంగా నన్ను తీసుకెళ్లారు ఆ మీటింగ్ ప్లేస్. They gave me the mic. వెళ్ళగానే మైక్ ఇచ్చేసారు. They didn't ask me for a tea even. కనీసం టీ తాగుతారని కూడా అడగలేదు. Because they said already half an hour late. ఇంకా అరగంట లేట్ అయిపోయింది ఇప్పటికే అని చెప్తున్నారు వాళ్ళు. I was preaching from 7:30 to 9:30. 7:30 నుంచి 9:30 వరకు వాక్యం బోధించాను. Then they made me to go into a contractor's house whose name is Amit. అమిత్ అనేటటువంటి ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆయన ఆ కాంట్రాక్టర్ ఇంట్లో ఉండమని చెప్పారు. And he said, you must be tired, the food is ready, come on. అయ్యా మీరు బాగా అలసిపోయినట్టున్నారు, ఆహారం సిద్ధంగా ఉంది, వచ్చి తినండి. I told Amit, అమిత్,
I need a massage first. ఇప్పుడు ముందు నాకు మసాజ్ కావాలి. My bones are displaced. I don't know which bone where. నా శరీరంలో ఎముకలు ఏ ఎముక ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ముందు మసాజ్ కావాలి. Somehow give me a massage because morning 5 o'clock devotion I was supposed to take. సో ఉదయం 5 గంటలకి నేను వాక్యం వర్తమానం డివోషన్ తీసుకోవాలి కాబట్టి ముందు అలసిన ఈ శరీరానికి మసాజ్ కావాలని చెప్పాను. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. That time ఆ సమయంలో he immediately went out and brought a barber, known best barber of the town. ఆ యొక్క పట్టణం అంతట్లోనూ చాలా శ్రేష్టమైనటువంటి ఆ యొక్క హెయిర్ కట్ చేసేటువంటి ఆ యొక్క బార్బర్ ని తీసుకొచ్చాడు. Within 10 minutes he brought a hot oil and he said, I am going to massage. సో ఆ యొక్క బాగా మసులుతున్నటువంటి నూనె తీసుకొని వచ్చి ఇప్పుడు నేను మసాజ్ I చేస్తాను. said, what is your name? నీ పేరు ఏంటి అన్నాను. He said, Thakur. ఠాకూర్ అన్నాడు. I said, Thakur? ఠాకూర్, How long you are in this town? ఈ పట్టణంలో ఎంతకాలం నుంచి ఉంటున్నావు He said, 13 years. 13 సంవత్సరాల నుంచి అన్నాడు. 13 years he is from Bihar, Motihari, and he was having a big shop, known shop. Everybody used to go there. సో ఆ యొక్క 13 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ ఉంటా ఉన్నాడు. ఆయన తప్ప ఇంకొకరు లేరు, అందరూ అక్కడికే వెళ్తారు. I asked him, ఆయన అడిగాను, do you know Jesus? యేసు ప్రభు నీకు తెలుసా? Because in that town there are 17 churches. ఎందుకంటే ఆ పట్టణంలో 17 సంఘాలు ఉన్నాయి. I asked him, do you know Jesus Christ? Yesu Masih ko janta hai? యేసు క్రీస్తు ప్రభు నువ్వు ఎరుగుదువా అని అడిగాను. He scratched, he said, ఈ విధంగా తలకొక్కుంటూ, everybody used to come to my shop for a haircut, but Jesus never came. సో మా షాప్ కి హెయిర్ కట్ చేసుకోవడానికి చాలా మంది వస్తారు కదని యేసు ప్రభు ఎప్పుడు రాలేదండి హెయిర్ కట్ చేసుకోవడానికి అన్నాడట. 17 pastors used to come for haircut, but never heard about Jesus. సో 17 మంది పాస్టర్లు, వేరే షాప్ లేదు కదా, ఈ షాప్ కే రావాలి. 17 మంది పాస్టర్లు వచ్చారు ఆ The hair cut elders, చేసుకోవడానికి. deacons used to come, but they never heard of Jesus. అనేక మంది విశ్వాసులు కూడా ఆ షాప్ కి వచ్చారు హెయిర్ కట్ చేసుకోవడానికి. యేసు ప్రభు వారికి ఎవరు చెప్పలేదు. I said, don't touch me. నువ్వు నన్ను ముట్టుకోవద్దన్నాను. Sit here. ముందు కూర్చో. Half an hour I was teaching him who is Jesus and made him to cry, and he accepted the Lord. I prayed over him and I gave a New Testament to him. ఆ అరగంట సేపు అతనికి సువార్త చెప్పాను. ఆ లోపే అతడు కన్నీళ్లు కారుస్తూ తన పాపాలు ఒప్పుకున్నాడు. అతని కొరకు నేను ప్రార్థన చేశాను. తర్వాత న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చాను. I was wondering, అదేనా living in the middle of 17 churches, చూడండి, 17 సంఘాలు ఉన్నటువంటి ఆ చిన్న పట్టణం మధ్యలో 13 years this man is having a business. 13 సంవత్సరాల నుంచి అక్కడ బిజినెస్ Every చేస్తున్నాడు. male member goes there for a haircut. మగవాడైనటువంటి ప్రతి ఒక్కరు కూడా హెయిర్ కట్ అక్కడికే వెళ్తారు. Not a single person dared to share Jesus to this Bihari man who lives in Nepal. బీహార్ నుండి వచ్చి నేపాల్లో 13 సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ ఒక్క వ్యక్తి కూడా సువార్త చెప్పలేదండి. I don't know the condition of Hyderabad and Secunderabad. హైదరాబాదు, సికింద్రాబాదు పట్టణాల పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ Thank God, because there are a lot of churches and mega churches are here. ఇదిగో అనేకమైన సంఘాలు, ఇంకా మెగా సంఘాలని పిలువబడే హైదరాబాద్ లో They ఉన్నాయి. are planning for mega churches in 40 places. ఇదిగో 40 ప్రాంతాల్లో మెగా సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు కట్టాలనుకుంటామండి. I said Hyderabad must have reached thoroughly. ఇదిగో హైదరాబాద్ అంతా కూడా మేము రీచ్ అవ్వాలి. Telangana should have been teached by the people. ఇదిగో తెలంగాణ అంతా కూడా సువార్త చేత నింపబడి ఉంటదేమో అనుకున్నా నేను. I read one church having 300,000, 3 lakhs people. I don't know whether they are there or not, but it is CBN News says 300,000, 3 lakhs people in one church. ఒక్క సంఘములోనే 3 లక్షల మంది ఉన్నారన్న వార్త నేను విన్నాను. ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆ సమాచారం అయితే నేను విన్నాను. I don't know the statistics of Telangana. తెలంగాణ యొక్క గణాంకాలు ఏంటో నాకు తెలియదు. For an example, it is 30,000 villages. ఇదిగో ఇక్కడ 30,000 గ్రామాలు ఈ యొక్క పట్టణం తెలంగాణ ఉన్నాయి. 10 people of that church formed a team and go and reach these villages in Telangana would have been reached. ఆ సంఘములో ఉన్నటువంటి వారిలో 10 మంది టీమ్స్ గా కలిగి కనుక ఈ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్తే ఈ పార్టీకి తెలంగాణ సువార్తతో నింపబడేది. Is the church is preaching that? ఇదిగో సంఘము ఈ దినాన సువార్త ప్రకటిస్తుందా? Is the church is the pulpit is motivating that? ఇదిగో ఆ యొక్క అవసరతని ఈ యొక్క పులిపేట దగ్గర నుంచి వాక్యం ద్వారా ప్రకటించబడతా ఉందా? I am not questioning anybody's ministry. ఎవరి యొక్క పరిచర్యను నేను ప్రశ్నించట్లేదండి. I am questioning the vision.
ఇదిగో దర్శనాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. I'm questioning the Great Commission followed by such churches. ఇదిగో ఆ విధంగా ఉన్నటువంటి సంఘాలకి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ప్రేషిత ఆజ్ఞ ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాను. You may say, మీరు అనొచ్చు, you may say, మీరు అనొచ్చు, Brother Augustine Jabagmar, you don't know the condition of Andhra. అయ్యా ఇదిగో ఈ తెలంగాణ ఆంధ్రలో ఉన్న పరిస్థితులు మీకు తెలియదండి అని అగస్టిన్ గారు You don't know the condition of Telangana. తెలంగాణ పరిస్థితి మీకు తెలియదండి. It is not easy to preach. ఇక్కడ వాక్యం బోధించడం అంత సులువు కాదు. But I am living among the lions there. అక్కడ నేను ఉన్నది సింహాల మధ్య. I am living among the lions there. అక్కడ ఉన్నది నేను సింహాల బోనులో. ఈ విషయం గుర్తించుకోండి. Brothers, come and see. I will show Naxalite leaders came to the Lord, serving the Lord today. ప్రియమైన వారలారా మీరు రండి చూపిస్తాను. నక్సలైట్ యొక్క నాయకులు రక్షించబడి ప్రభువుని I సేవిస్తున్నారు. was talking to a Naxalite leader. ఇదిగో ఒక నక్సలైట్ నాయకుడితో నేను మాట్లాడుతున్నాను. His bodyguard was standing by his side, ఇదిగో నా పక్కన ఆయన బాడీ గార్డ్ నుంచున్నాడు. having an AK-47. AK-47 గన్ను పట్టుకొని. And there were 15 people pointing their gun towards us. ఇదిగో మా చుట్టూ ఆ యొక్క తుపాకులు ఎక్కుపెట్టి 15 మంది చుట్టూ ఉన్నారు. I went to a place to open a small church. అక్కడ ఒక చిన్న సంఘాన్ని ప్రారంభించడానికి ఒక ప్లేస్ కి వెళ్ళాను. This leader wanted to meet me. ఈ యొక్క నాయకుడు నన్ను I కలవాలనుకున్నాడు. said, after the service he can talk with me. ఇదిగో ఇక సేవ పరిచయం అయిపోయిన తర్వాత వచ్చి నన్ను కలవని And when చెప్పాను. he came to meet me, there were 15 people pointing gun towards me. అతను నన్ను కలవడానికి వచ్చినప్పుడు నా చుట్టూ 50 మంది గన్నులు పట్టుకొని ఉంచున్నారు. After having casual talk for half an hour, అరగంట సేపు అతనితో సాధారణంగా మాట్లాడినప్పుడు and we were talking so many things and he was arguing with me. అనేక విషయాలు నేను మాట్లాడుతుండగా అతను నన్నుతో వాదిస్తుండేవాడు. At the end, చివరిలో I said, ఆయన నాతో you are a అన్నాడు, great leader. అయ్యా నువ్వు గొప్ప నాయకుడివి. There were 15 people around you pointing their gun towards me. ఇదిగో నీ చుట్టూ 15 మంది తుపాకులు పట్టుకొని నా చుట్టూ నిలబడ్డారు. And I told him, ఆయనతో చెప్పాను, I am a good citizen నేను మంచి పౌరుణ్ణి, for this nation. ఈ యొక్క దేశానికి మంచి పౌరుణ్ణి. I am a good father to my children. నా పిల్లలకి నేను ఒక మంచి తండ్రిని. I am a good husband to my wife. నా భార్యకి నేను ఒక మంచి భర్తను. But being a great leader like you, నీలాంటి గొప్ప నాయకుడిగా ఉండి you are neither a good husband నువ్వు ఒక మంచి భర్తగాను లేవు, nor a good father, మంచి తండ్రిగా లేవు, nor a good citizen. మంచి పౌరుడిగా కూడా ఈ దేశానికి లేవు. He began to cry. ఆ మాట చెప్పగానే కన్నీళ్లు కారటం Because ప్రారంభించాడు. 1.5 years back, ఎందుకంటే 1.5 సంవత్సరాల క్రితము after having 3 girls, he got the boy baby. సో ముగ్గురు పిల్లలు ఆడపిల్లల తర్వాత మగ పిల్లవాడు పుట్టాడు ఆయనకి. Now, he didn't see his boy. ఇప్పుడు ఆ అయినా సరే ఇప్పటికీ కూడా ఆ బిడ్డను చూడలేదు. Because he was living in the forest. ఎందుకంటే అతను అడవులో ఉంటున్నాడు. He couldn't go to his place to see his own boy. తన సొంత బిడ్డను చూడటానికి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. I told that Naxalite leader, ఆ నక్సలైట్ నాయకుడితో అన్నాను, hey, listen to me. జాగ్రత్తగా విను. I told him స్ట్రైట్ గా నేను చెప్పాను, you are having this many bodyguards and having one bodyguard carrying a AK-47 by your side. ఇదిగో మా చుట్టూ ఎంత మందిని బాడీ గార్డ్స్ ని పెట్టావు, నీ పక్కనే AK-47 పట్టుకున్నటువంటి ఇంకొక బాడీ గార్డ్ పెట్టుకున్నావు. I told him I don't carry any gun. ఇదిగో ఏ తుపాకీ అంటే నాకు భయం లేదని I'm చెప్పాను. carrying only a comb to dress my hair. ఇదిగో నా దగ్గర తుపాకులు లేవు, కానీ నా జుట్టు దూకోవడానికి నాకు దువ్వును మాత్రమే ఉంది. Nothing else in my hand, నా man. చేతిలో ఇంకేమీ లేదు. I am fearless. ఇదిగో భయం లేదు నాకు. Because I don't fear death, because my Jesus conquered death. మరణం అంటే నాకు భయం లేదు, ఎందుకంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని You are జయించాడు. afraid of death. మరణం అంటే నీకు భయం. Your communism, నువ్వు కమ్యూనిస్టు, your Maoism, నువ్వు మావోయిస్టు, your Naxalbarism నక్సలబరిజము couldn't take away the fear from you. ఇవి ఏవి కూడా నాలో ఉన్న నాకు భయాన్ని I పుట్టించలేదు. said, are you a man with pants? ఇదిగో ప్యాంట్స్, Are you a man with a pant? ఇదిగో ఇక ప్యాంట్స్ వేసుకున్నాడు, ప్యాంట్లు వేసుకున్న ఒక మనిషివా నువ్వు? Better have a pajama like Ramdev Baba. ఇదిగో రామ్దేవ్ బాబా లాగా పైజామా వేసుకొని తిరుగు. You have a powerful weapon. ఇదిగో అతి శక్తివంతమైన సామర్థ్యం, You have ఆయుధం a నీ దగ్గర ఉంది. powerful gospel. దేవుని యొక్క సువార్త అతి శక్తివంతమైనది. Our faith can win the world. ఇదిగో లోకమును జయించినది మన విశ్వాసము. విశ్వాసమే. My Bible says దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, our faith will win the world. ఇదిగో లోకమును జయించేది విశ్వాసమే. Karl Marx said, కార్ల్ మార్క్స్ చెప్పాడు, we have a whole world to win. ఇదిగో మనం ఈ ప్రపంచమంతటిని He took జయించాలి. that from the word of God. దేవుని వాక్యము నుంచే ఆ మాట తీసుకున్నాడు. You come to Bihar. బీహార్కు రండి. Our workers will carry a slogan. ఇదిగో
We have a whole world to win. ఇదిగో మా యొక్క దగ్గర పని చేసే వాళ్ళందరూ కూడా ఒక స్లోగన్ ని వాళ్ళ యొక్క టీ షర్ట్ల మీద లేకపోతే స్లోగన్ గా రాసుకుంటారు. అదేంటి తెలుసా? మనము జయించాల్సిన లోకమంతా మన ముందు ఉన్నది. Turn to your neighbor and hold the hand and say, we have a whole world to win. మీ పక్కన ఉన్న వారి చేయి పట్టుకొని చెప్పండి, మనం జయించాల్సిన లోకము We మన have ముందు a ఉంది. whole world to win. ఇదిగో లోకమంతా మనం జయాల్సి ఉంది. The people, those who didn't see the cross. ఇదిగో సిలువను చూడనటువంటి అనేక మంది ఉన్నారు. Neither Moses' mom or dad saw the cross. ఇదిగో మోషే యొక్క తల్లి గాని మోషే తండ్రి గాని సిలువను చూడలేదు. But they injected into the little one, 3 years old one, God is able. ఇదిగో అయినప్పటికీ కూడా ఆ 3 సంవత్సరాల చిన్న బిడ్డ యొక్క హృదయంలో ఇదిగో దేవుడు చేయగలడు అనే విశ్వాసాన్ని నింపారు. 3 months baby. 3 నెలల బాబు. 3 months baby. 3 నెలలు. 3 years old baby. 3 months baby. 3 నెలల బాబు. How to protect? ఎలా భద్రపరచాలి? Aaron, I will run and bring the reeds. ఇదిగో నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన తీసుకొస్తాను. The husband of that lady ran and brought something to apply on the reed. ఇదిగో ఆ యొక్క భర్త పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఉన్నటువంటి జమ్ము పెట్టికి ఏదో పూయడానికి తీసుకొచ్చాడు. Little Miriam said, "Mommy, you take care of the basket. I will take care of the baby." ఇదిగో ఆ యొక్క పెట్టి గురించినటువంటి ఆ యొక్క పని అంతా నువ్వు చూసుకో, నేను ఈ బిడ్డను చూసుకుంటాను. I can take the baby to the river. ఇదిగో ఆ యొక్క బిడ్డను నేను ఆ యొక్క నది దగ్గర తీసుకెళ్తాను. I will take the baby where there's a daughter of Pharaoh will be taking baths. ఆ యొక్క ఫరో కుమార్తె ఎక్కడైతే స్నానం చేస్తుందో అక్కడికి పెట్టే వెళ్ళేటట్టుగా నేను చూస్తాను. Of course, the soldiers will be watching and there. ఇదిగో అక్కడ ఉన్నటువంటి సిపాయిలు అటు ఇటు తిరుగుతూ ఆ విషయాలు చూస్తుండొచ్చు. But we have a God. అయినా పర్వాలేదు, We have a God. అయినా దేవుడు He has a ఉన్నాడు. purpose for this ఈ baby. యొక్క బిడ్డ విషయంలో దేవునికి ఒక He ఉద్దేశం is ఉంది. going to be the deliverer for our nation. ఇదిగో మన యొక్క దేశాన్ని విమోచించేటటువంటి విమోచకుడి బిడ్డ. 3 million people will be saved through him. ఇదిగో 30 లక్షల మంది ఈ బిడ్డ ద్వారా రక్షించబడతారు. See the faith, how it works. ఏ విధంగా విశ్వాసం వారిలో కార్యకారి అవుతుందో చూడండి. We call ourselves Viswasi. మనమందరం మనకు విశ్వాసి అని పేరు పెట్టుకుంటాం. Viswasi. విశ్వాసి. I don't know what wasi. విశ్వాసియో ఏ వాసియో మరి నాకు తెలియదు. What kind of wasi you are, I don't know. సో ఏ విధంగా జీవించే వాళ్ళమో మనకు తెలియదు. కానీ My dear people of God, ప్రియమైన దేవుని బిడ్డలారా, this is a time for you to rise up and say, we will obey the King of Kings rather than the king ఇదిగో here. ఈ దేశం యొక్క రాజు కాదు కానీ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యొక్క ఆజ్ఞను మేము శిరస్స వహిస్తామని చెప్పే కాలం వచ్చింది. And you know the story. మీకు అక్కడ జరిగిన విషయం ఏంటో మీకు తెలుసు. And when Moses was growing in the palace, మోషే ఆ యొక్క రాజగృహంలో పెరుగుతుండగా Aaron's mind said, I am trying to imagine. అహరోను యొక్క మనసు ఆయనలో ఆలోచనలు ఎలా ఉంటే ఊహించుకోండి. मेरा पाला हुआ लड़का अभी यूनिवर्सिटी में PhD कर रहा है. సో నా తర్వాత పుట్టినటువంటి వీడేమో యూనివర్సిటీలో PhD చేస్తున్నాడు. मेरा देखा हुआ लड़का चोकड़ा वो PhD कर रहा है इजिप्ट की यूनिवर्सिटी में. ఐగుప్తు యూనివర్సిటీలో నేను పాలుపట్టినోడు, నేను చూసుకున్నటువంటి ఈ చిన్న పిల్లగాడు ఇప్పుడే అక్కడ యూనివర్సిటీలో PhD చేస్తున్నాడు. How do you feel when your neighbor's son is flying to California, a Silicon Valley as a computer engineer? సో మీ పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదవడానికి గనక విమానం ఎక్కి వెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఊహించండి. मेरा बेटा अच्छा पढ़ने वाला था, इसको मिला नहीं, ये तो मूर्ख था, इसको अभी बाप के पास पैसा भेज रहा है. సో మావాడు బాగా చదివేవాడు, వీడికి అవకాశం రాలేదు, అసలు వీడికి అసలు చదివే మొక్కే రాదు, ఆయన వీడికి కాలిఫోర్నియా వెళ్తున్నాడు ఏంటి. This fellow is working in an IT. I am working for a great God. People say that I am not working. But people are saying that I am a servant of a great God. But this fellow, IT fellow, is sending his son to America to work or study. సో నేనేమో My son is not going to the government school even. నేనేమో దేవుని సేవకుడిని, నా దేవుని సేవకుడైనటువంటి నా బిడ్డేమో ఇక పక్కన ఉన్నటువంటి చిన్న స్కూల్కి కాలేజీకి వెళ్తున్నాడు, వీడి పక్కన ఉన్నటువంటి వీడు IT ఇంజనీర్, వీళ్ళ పిల్లడేమో కాలిఫోర్నియా వెళ్తున్నాడే అనుకోవచ్చు. But I praise God for Aaron. కానీ అహరోను యొక్క He జీవితాన్ని బట్టి నేను never దేవుని స్తుతిస్తున్నాను. envied, but expecting his brother to return even after 40 years of waiting. ఇదిగో తన యొక్క సహోదరుడి విషయమై తను అసూయ పడలేదు, కానీ 40 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి మమ్మల్ని విమోచిస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. He saw his brother running away into Midian. ఇదిగో అతడు ఆ మిద్యాను అరణ్యానికి పరిగెత్తేశాడు. He was waiting. అక్కడ ఎదురు చూస్తాడు. He will come back. ఇదిగో అతడు తిరిగి He వస్తాడు. will come back. అతడు తిరిగి వస్తాడు. He will come back. తిరిగి వస్తాడు. 10 years passed. 10 సంవత్సరాలు అయిపోయింది. 20 years passed. 20 సంవత్సరాలు.
30 years 30 fast. సంవత్సరాలు 40 గతించిపోయింది. years fast. 40 సంవత్సరాలు All of a అయిపోయింది. sudden God called him, Aaron, ఆరోను, your brother is coming. ఇదిగో నీ సహోదరుడు వస్తున్నాడు. Where? ఎక్కడున్నాడు? In the desert. అరణ్యములో. Hey, which way to go? ఏ విధంగా వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి? Hey, tell me an icon where I can go and see a landmark. ఇదిగో ఎక్కడ నేను అతను కలుసుకోవాలో ఒక చిహ్నం, ఒక ల్యాండ్ మార్క్ చెప్పయ్యా. Some landmark. ఇదిగో ఒక గుర్తు చెప్పు. If it is today, then we can say send the location. ఈ రోజుల్లో అయితే మనము అహరోను దేవుడిని ప్రభువా లొకేషన్ పంపించి అడుగుండేవాడేమో. There was no mobile phone there. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ లేదు. Aaron, అహరోను, I told you your brother is coming. ఇదిగో నీ సహోదరుడు వస్తున్నాడని చెప్పాను కదా. How can I go? Which direction to go? అయ్యా ఎటు వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి చెప్పు. It is a desert. ఇది అరణ్య మార్గము. Aaron, అహరోను, go by the inspiration which I gave. ఇదిగో నేను నీకు ఇచ్చినటువంటి A man driven by the Holy Spirit, not by the GPS. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ బట్టి నువ్వు ముందుకు వెళ్ళు, GPS ని బట్టి కాదు. Turn to your neighbor and ask, ఇదిగో నీ పక్కన ఉన్న వారికి తిరిగి చెప్పండి, who is your GPS? నీ GPS ఎవరు? Come on, ask. Who నీ is it? GPS ఎవరు అని అడగండి. I have seen lot of people driving with the wife. ఇదిగో వాళ్ళ భార్యను పక్కన కూర్చోబెట్టుకొని అనేక మంది కారులు నడపడం నేను చూస్తూ ఉంటాను. Google की दीदी बतलाती है दाहिने मोड़. 300 meter, after 300 meter turn to the right. గూగుల్ కి ఏమి అక్క అన్నమాట, పక్కన The కూర్చుంటుంది. ladies voice. గూగుల్ కి ఒక స్వరం వస్తుంది కదా, ఆ లేడీ వాయిస్ 300 కిలోమీటర్లుగానే పక్కకి వెళ్ళు అని చెప్తుంది. But the wife said turn left. I was here last week. I turn left. ఇదేమో రైట్ అని చెప్తుంది గూగుల్ వాయిస్, కానీ పక్కనున్న వైఫ్ వాయిస్ ఏమో This right. fellow doesn't know which didi to follow. ఇప్పుడు ఈ జిపిఎస్ ఫాలో అవ్వాలా, ఆ జిపిఎస్ ఫాలో అవ్వాలా వీడికి తెలియదు. That is why many lost their ministry and the call even. సో ఆ విధముగా వాళ్ళ యొక్క పిలుపును, వాళ్ళ యొక్క దర్శనాన్ని, సేవను కూడా అనేక మంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. Some people follow the GPS. కొంతమంది ఏమో జిపిఎస్ ని ఫాలో అవుతారు. Some people follow the wife. కొంతమంది ఏమో భార్య యొక్క స్వరాన్ని వింటూ ఇటు వెళ్తారు. Some people follow the Wi-Fi. Some people follow the wife. కొంతమంది ఏమో వైఫై ని ఫాలో అవుతారు, కొంతమంది వైఫ్ ని ఫాలో అవుతారు. They lost the direction. కాబట్టి వాళ్ళు వెళ్ళాల్సిన మార్గం మిస్ అయిపోతారు. तुम्हारे चलते मेरा बुका चढ़ गया, So- बुलक हाथ भूल गया. సో నిన్ను అనుసరించి నడిచి నడిచి నా జీవితాన్ని, నా మార్గాన్ని కంప్లీట్ గా పోగొట్టుకున్నాను. But see Aaron. కానీ అహరోను చూడండి, Hey, when 40 years had gone, I would have forgotten the face of my brother. ఇదిగో 40 సంవత్సరాలు గతించిపోయింది, నా సహోదరుడు ఎట్లా ఉంటాడో ఆయన చిహ్న ఆ ముఖం కూడా నాకు గుర్తు తెలియదు. Faith can wait for 40 years. విశ్వాసము 40 సంవత్సరాలు ఎదురు చూసేటట్టు చేయగలదు. The connection between God and the man will never be abolished because you have faith. విశ్వాసము నీకు ఉన్నది కాబట్టి దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఎన్నడూ తెగిపోదు. Aaron went and brought Moses. ఇదిగో వెళ్ళాడు అహరోను, మోషేని తీసుకొచ్చాడు. Mom, see your son. ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు వచ్చాడు చూడు. I don't know whether Moses' mother was alive or not. ఆ టైంకి మోషే వాళ్ళకి అమ్మగారు బ్రతుకున్నారు లేదు నాకు But at తెలియదు. least Miriam was alive. ఖచ్చితంగా మిరియాం మాత్రము బతికే ఉంది. दीदी आ गया है. ఇదిగో అక్క వచ్చాడు, తమ్ముడు आ गया है. వచ్చాడు. Let us stand with him. ఇదిగో పక్కన నిలబడదాం. Here is the man who has got the vision. ఇదిగో దర్శనం కలిగిన వ్యక్తి. Now he has the vision. ఇదిగో ఈ వ్యక్తి దర్శనం He has the vision for the people. ఇదిగో ప్రజల కొరకు దర్శనం కలిగిన He has వ్యక్తి. the vision for deliverance. ఇదిగో విమోచించడానికి దర్శనం కలిగిన వాడు. Moses, I will be with you. మోషే నేను నీతో ఉంటాను. Miriam says, I will be with you. మిరియాము కూడా అంది, నేను నీతో ఉంటాను. Aaron said, the Lord asked me already to be with you. దేవుడు ఆల్రెడీ నాకు చెప్పాడు మోషేతో ఉండమని. Already God told me. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, I must stand with you. నేను ఖచ్చితంగా అయితే I ఉండాలి, must be your mouth. నేను నీకు నోటిగా ఉండాలని చెప్పాడు. They joined together. వాళ్ళు ముగ్గురు కలిశారు. Yesterday, somebody from Germany called me. నిన్న జర్మనీ నుంచి ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాడు. Last year, I met him in Italy. ఇటలీలో ఆయన్ని పోయిన సంవత్సరం కలిశాను నేను. I did a 4-day seminar there Italy for his church. వాళ్ళ సంఘానికి 4 రోజులు సెమినార్ He చేశారు. has had a church in Italy and another church in Germany. ఆయనకు ఒక చర్చ్ ఏమో ఇటలీలో ఉంది, ఇంకొక చర్చ్ జర్మనీలో ఉంది. When I was in Italy, ఇటలీలో ఉన్నప్పుడు he is a Sri Lankan. ఆయన శ్రీలంక దేశానికి చెందినవాడు. Almost all his people are from Sri Lanka. ఆ చర్చ్ లో ఉండే వాళ్ళందరూ కూడా శ్రీలంక దేశం నుంచి వచ్చిన When వారు. I was in Italy, this man told me, ఇటలీలో నేను ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, I want to give 1 million Sri Lankan rupees, which is
2.5 lakhs in Indian money, 2.5 lakhs for in Sri Lankan ministry. ఆ శ్రీలంకలో జరిగే పరిచర్య కొరకు శ్రీలంక డబ్బులు ఒక 10 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను. అది మన దేశం యొక్క కరెన్సీలో చూస్తే 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. ఆ డబ్బు మీకు ఇవ్వాలనుకుంటున్నాను శ్రీలంక పరిచర్య కొరకు అని చెప్పాడు. We have a ministry in Sri Lanka also. శ్రీలంకలో కూడా పరిచర్య ఉంది మాకు. He said, I will give. ఆ యొక్క మనీ శ్రీలంక పరిచర్య కొరకు ఇస్తాను. I said, okay. సరే అండి అని చెప్పారు. He announced in the church. సంఘములో ఆయన అనౌన్స్మెంట్ I ఇచ్చారు. promised not to receive 1 million Sri Lankan rupees. శ్రీలంక రూపీస్ లో ఉన్నటువంటి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఆయన. Yesterday afternoon he called me when I was traveling in the train. నేను ట్రైన్ లో ప్రయాణం చేస్తూ వస్తూ ఉండగా నిన్న మధ్యాహ్నం ఆయన ఫోన్ చేశాడు. I said, what happened to you? ఏమైంది సార్ అన్నాడు. He said, brother, అన్నా he was crying again. ఆ అన్నాను అంటున్నాడు, ఏడుస్తున్నాడు. I said, don't cry. ఏడవద్దు. I only formed this committee. ఈ కమిటీ నేనే ఫామ్ చేశాను. All these 7 people, 7 they are not willing to give 1 rupee for their own country, Sri Lanka. వాళ్ళ సొంత దేశమైన శ్రీలంక కోసం వాళ్ళు 1 రూపాయి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నా. I only made them treasurer. వాళ్ళనే ట్రెషరర్ గా నేనే పెట్టాను. I only made them member. వాళ్ళనే మెంబర్స్ గా కమిటీలో I పెట్టాను. only made them the general secretary. సెక్రటరీగా నేనే పెట్టాను వాళ్ళని. But now these fellows are kicking me. ఇప్పుడు వాళ్ళు నన్నే కాలుతో తన్ని బయటికి పంపించేస్తారు. I promised him yesterday, while going to America in July, I will come one day and see who is kicking you. నేను జూలైలో అమెరికాకి వెళ్ళేటప్పుడు నీ దగ్గరకు ఒక రోజు వచ్చి చూస్తాను, అసలు నేను ఎవరు ఈ పని చేస్తున్నారో చూస్తానని చెప్పాను. But when you joined as a team, కానీ ఒక టీమ్ గా మనం కలిసినప్పుడు Miriam and Aaron are supposed to support Moses and his vision. అహరోను మిరియాము యొక్క పని ఏంటో తెలుసా? మోషేకి సపోర్ట్ చేయడం. You may not be a pastor, but you are a deacon. నువ్వు ఒక పాస్టర్ గా కాకపోవచ్చు, లేకపోతే Or you are a పరిచారకుడు ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, Or you are a secretary of your church. చర్చ్ యొక్క సెక్రటరీ ఉండొచ్చు. And more than that, you are Judas. Oh, no. You are a treasurer. సో అంతకంటే ఎక్కువగా ఆ సంఘానికి ట్రెషరర్ గా కోశాధికారిగా ఉండొచ్చు. Are you willing to stand with the vision of God's man? దైవజనుడైనటువంటి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనముతో ఆయన పక్కన నిలబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? There are so many pastors blinking because their condition is also same. Brother, I have lot of burden to go to North India, but my committee is very mammati. ఈ మాటలు చెప్తా ఉంటే చాలా మంది కళ్ళు ఇట్లా అరుపుతున్నారు. ఎందుకంటే మీరు అనొచ్చేమో, నాకు నార్త్ ఇండియా వెళ్ళడానికి అక్కడ సేవ చేయడానికి చాలా భారం ఉంది, కానీ మా కమిటీలో ఒప్పుకోవు బ్రదర్ అని చెప్తారు. Miriam said, మిరియాం అంది, I only saved you, my brother. ఇదిగో నా సహోదరుడా, నేనే నిన్ను You are రక్షించాను. younger to me. నువ్వు నాకంటే But చిన్నవాడివి, I will stand behind you. అయినా నీ పక్కన నేను నిలబడతాను. Aaron will say, ఆరో అంటున్నాడు, I am 3 years senior to you. నువ్వు 3 సంవత్సరాలు నీకంటే నేను And పెద్దవాడిని. you lost your speech and I am going to be your mouth. ఇదిగో నీకు సరిగా మాట్లాడటం రాదు, నేనే నీ But I పక్షంగా will come to మాట్లాడాలి. the front. అయినా సరే నీ పక్కన నిలబడతాను. We will do the job. దేవుడు మాకు అప్పగించిన పనిని మేమిద్దరము చేస్తాం. That is why my Bible says in Micah. ఇదిగో మైకా గ్రంథములో అదే నా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. God says, I saved my people through Moses, through Aaron, through Miriam, the team. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారును మోషే ద్వారాను మిరియాము ద్వారాను అహరోను ద్వారాను నేను విమోచించితిని. Shall I ask a question? ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనా? Do you have a proper team to bring deliverance to the people in India? ఇదిగో భారతదేశంలో ఉన్న ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించి విమోచించడానికి మీ దగ్గర సరి అయినటువంటి టీం ఉందా? Many servants of God are golf players. అనేక మంది దేవుని సేవకులు గోల్ఫ్ ఆట ఆడతారే, అట్లాంటి ఆట ఆడే ఆటగాళ్ళు. Single man army. ఒక్కరే గోల్ఫ్ వేసేవాళ్ళు. From one hole to another hole. ఇంకొక గుంటలో నుంచి ఇంకో గుంటలో, Another hole to another hole. ఒక గుంట దగ్గర నుంచి ఇంకో గుంట దగ్గర. They are not football players or cricket players. వాళ్ళు ఫుట్బాల్ ఆట ఆడేలాగా, క్రికెట్ ఆట ఆడేలాగా టీమ్ గా ఆడేవాళ్ళు కాదు. Do you have a team, sir? సార్ మీకు ఒక టీం ఉందా? This job is big. ఇదిగో పరిచర్య చాలా గొప్పది. I need a team. నాకు ఒక బృందం కావాలి. There were negative things in Aaron. ఇదిగో ఆ యొక్క అహరోను యొక్క విషయం చూడండి. He will give away
when the pressure comes, ఇదిగో తన మీద ఆ యొక్క ఒత్తిడి అనేది వచ్చినప్పుడు దాన్ని పక్కకి వెళ్ళిపోయాడు. when the people demanded, he could make a golden calf. ప్రజలు ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చారో బంగారు దూడను చేయడానికి సిద్ధమైపోయాడు. మిరియాము, she will bring family issue into ministry. కుటుంబ సమస్యలన్నిటిని కూడా ఇప్పుడు సేవలోకి దూర్చేసింది. You read that in the 12th chapter of Numbers. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఈ విషయాలని మనం చదువుతాం కదా. But still, అయినప్పటికీ my Bible recognizes, అయినా సరే బైబిల్ చెప్తా ఉంది, I use these three ఈ together. ముగ్గురు కూడా టీమ్ గా నిలబడ్డారు. Praise God for that. దేవునికి మహిమ కలుగును గాక. Of course, God gave a punishment to these three. ఈ ముగ్గురికి కూడా దేవుడు క్రమశిక్షణ చేశాడు. Moses can say, మోషే చెప్పొచ్చు, I was a leader of 3 million ఓ people. 30 లక్షల మందికి నేను గొప్ప నాయకుణ్ణి. My congregation is 3 million. ఇదిగో నా యొక్క సంఘము ఎంతమందో తెలుసా? 30 లక్షల మంది. Not because of the number. సంఖ్యను బట్టి కాదండి. He never reached Canaan. సో ఎంత సంఖ్య ఉంటే ఏమైంది? కానానుకి వెళ్ళలా మోషే. If you want to put a mega church, please forgive me. I don't follow the mega church. ఓ మీరు అనొచ్చు, ఇక్కడ పెద్ద పెద్ద మెగా చర్చిలు ఈ సిటీలో ఉన్నాయని. నన్ను You may క్షమించండి. have 3 million people in your congregation. ఓ 30 లక్షల మంది, 50 లక్షల మంది అని చెప్పుకోవచ్చు. The world famous pastor Palangicho was in the jail. ఇదిగో ప్రపంచ పెద్ద సంఘానికి కాపాడేటువంటి పాల్ యాంగిచోర్ గారు ఇప్పుడు జైల్లో ఉన్నారు. Because of the financial scam. ఎందుకంటే ఆర్థిక సంబంధమైన స్కామ్ లో ఇరుక్కుపోయాడు. Listen, వినండి, వినండి. The world's biggest church man. ఇదిగో ప్రపంచంలో గొప్ప పెద్ద సంఘాన్ని కాపరి 7.5 lakhs people. 7.5 లక్షల మంది ఆ సంఘము. And the government mercifully allow him to go. Otherwise, he must have been in the jail throughout his life. తన జీవిత కాలం అంతా కూడా జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది. కానీ గవర్నమెంట్ దయ చూపించి ఆయన పోనిచ్చారట. Go to Singapore అండి. we can see a church. అక్కడ ఒక చర్చ్ మీరు చూడొచ్చు. The pastor and his wife was in the jail. అక్కడ పాస్టర్ గారు వాళ్ళ భార్య ఇద్దరు జైల్లో ఉన్నారు ఇప్పుడు. Big thriving church. ఇదిగో చాలా పెద్ద సంఘము. Because of financial scam. ఇదిగో అక్కడ కూడా ఆర్థిక సంబంధమైన స్కామ్. Go to అమెరికా వెళ్ళండి. Great preachers. ఇదిగో పెద్ద పెద్ద టీవీలో వాక్యం బోధించే వాళ్ళు. Because of the moral fall, many ended up in jail. అపవిత్రమైన జీవితాలను బట్టి అనేక మంది ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారు. They were called movers and shakers. ఓ వాళ్ళు అనేక మందిని కదిలించి మూవ్ చేసే వాళ్ళని పిలువబడ్డారు. But they didn't touch the goal. కానీ వారు చెల్లాల్సినటువంటి ఆ యొక్క గమ్యాన్ని మాత్రం All చేరుకోలేకపోయారు. three ఈ ముగ్గురు చూడండి, great faith warriors. వారు అద్భుతమైనటువంటి విశ్వాస వీరులు. They could muster the whole country. ఇదిగో ఆ యొక్క దేశాన్ని మొత్తాన్ని In నడిపించారు. spite of different kinds of problem, they were able to pull the country. అనేక రకాలైన సమస్యలు ఉండొచ్చు, కానీ ముగ్గురు కలిసి ఆ యొక్క ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళారు. Great worship leader Miriam. ఇదిగో అద్భుతమైనటువంటి ఆరాధన నడిపించే నాయకురాలు She could మిరియాము. make everybody sing with a tamarind. ఇదిగో ఆ యొక్క కంజర తంబూరలు తీసుకొని అనేక మందిని ఆరాధనలు నడిపించింది ఆమె. The first bishop of Israel, Aaron. ఇశ్రాయేలుకు మొట్టమొదటి బిషప్ గా అహరోను ఉండినాడు. First bishop. మొట్టమొదటి బిషప్. Leave alone Melchizedek. ఇదిగో మెల్కీసెదెకు పక్కన పెట్టండి. But Aaron, అహరోను the first man, మొట్టమొదటి వ్యక్తి, was given a big robe. ఓ ఒక అంగి ఇవ్వబడింది. Big cap. ఓ తల మీద పాగా. But God didn't allow him to enter into Canaan. అయినప్పటికీ అహరోనును కూడా కనాను దేశానికి ప్రవేశించడానికి But a అనుమతి ఇవ్వలేదు. simple Joshua and Caleb could enter into Canaan. యెహోషువ, కాలేబు అనేటువంటి సాధారణమైన ఇద్దరు. My Bible says, నా బైబిల్ చెప్తా ఉంది, I have seen the integrity of Caleb. ఇదిగో కాలేబు యొక్క యథార్థత నేను చూశాను. I have seen the loyalty of Joshua. యెహోషువ యొక్క ఆ యొక్క తనకున్నటువంటి ఆ యొక్క లాయల్టీని, తనకున్న నిబద్ధతను నేను చూశాను. The Lord is looking for loyal people and people of integrity. ఇదిగో యథార్థత కలిగినటువంటి వ్యక్తులను, తనకు అప్పగించిన పనిలో నిబద్ధత కలిగిన వారిని దేవుడు చూస్తున్నాడు. It is a warning signal for every one of you. ఇదిగో ప్రతి ఒక్కరికి ఇది ఒక సవాలు, హెచ్చరికగా ఉంది. They started very good. ఇదిగో మనం చక్కగానే ప్రారంభించాం. Even before leaving Egypt, they were excellent in ఓ faith. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన సమయంలో వారు అద్భుతమైనటువంటి విశ్వాసంలో ఉన్నారు. But they couldn't reach the end point. అయినా వారు ముగింపు స్థలానికి వెళ్ళలేకపోయారు.
Today God is speaking to you. దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. He called you for a bigger job. ఉన్నతమైన గొప్ప పని కోసం He దేవుడిని called పిలిచాడు. you for a bigger nation. ఇదిగో ఇంత గొప్ప ఈ సువిశాలమైన దేశం కోసం దేవుడిని He పిలిచాడు. gave you the greatest command. ఆయన ఉన్నతమైనటువంటి ఆజ్ఞను నీకు ఇచ్చాడు. Go and reach all the world. ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని మీరు పొందుకోండి. The business world. ఇదిగో ఆ యొక్క వ్యాపారం చేసే The ప్రజలు, art world. ఇదిగో ఆ యొక్క ఎంతో ఆర్ట్ The కలిగినటువంటి వాళ్ళు, government. ఈ యొక్క పరిపాలన విభాగం, Educational world. ఇదిగో విద్య ఉన్నటువంటి ఆ యొక్క Medical విభాగం, world. ఆ వైద్య విద్య చేసేవాళ్ళు, Every world. ఇదిగో ఈ ప్రపంచాలన్నీ నువ్వు తాకాలి. Are you committed to the vision which God has given? దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దర్శనములో నువ్వు Here వెళ్తున్నావా? it is written, how shall they preach unless they are sent? ఇదిగో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం రోమా 10:15 ఇదిగో ఒకడు వాక్యము ప్రకటించడలా ఒకడు పంపించబడకపోతే వాడు ఎలా వెళ్తాడు? Everybody in your church must say, I will go where I can. ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళగలను అక్కడికి నేను వెళతాను అని మీ సంఘములో ప్రతి ఒక్కరు చెప్పాలి. And your young people must say, I will go where I am sent. ఇదిగో మీ సంఘములో యవనస్తులందరూ లేచి నిలబడి చెప్పాలి, నేను ఎక్కడికి దేవుడు పంపిస్తే అక్కడికి నేను వెళ్తాను అని. Everybody in the church must be a goer and a sender. ఇదిగో సంఘములో ప్రతి ఒక్కరు వెళ్ళేవారుగానే ఉండాలి, పంపించే వాళ్ళగానే ఉండాలి. If you are not doing that, ఆ రెండు మీరు చేయకపోతే you are having a refrigerator as your church. ఇదిగో మీ సంఘాన్ని ఒక ఫ్రిడ్జ్ లాగా, రెఫ్రిజిరేటర్ లాగా తయారు చేసుకున్నారు. God called you to be a church of incubator. ఇదిగో ఈ సంఘాన్ని ఏమని పిలవాలో తెలుసా? పుట్టిన చిన్న బిడ్డల్ని పెట్టేటటువంటి ఇంక్యుబేటర్ అని What చెప్పాలి. is the job of a refrigerator? ఇదిగో ఆ యొక్క ఫ్రిడ్జ్ యొక్క పనేంటి? And put the egg there and egg there and egg there and it will be egg all the time. సో అక్కడ ఒక కోడిగుడ్డును కనుక పెడితే అది రేపు చూస్తే కోడిగుడ్లాగా ఉంటది, రెల్లుండి చూస్తే కోడిగుడ్డు, ఇంకా నెల తర్వాత కోడిగుడ్లాగా ఉంటది. If you put a fresh egg in the refrigerator for 10 days, అక్కడ ఒక మంచి ఫ్రెష్ గా ఉన్నటువంటి కోడిగుడ్ని 10 రోజులు పెట్టండి ఫ్రిడ్జ్ లో. after 10 days, 10 రోజుల తర్వాత it will be a kumutta in Tamil. కుళ్ళిపోయింది. Huh? What do you say? Rotten egg. It will be- కుళ్ళిపోయిన కోడిగుడ్డు అవుతుంది. How many believers you have in your church? ఎంతమంది విశ్వాసులు మీ సంఘంలో ఉన్నారు? 400? 400 మంది? 500? 500 మంది? 500 or eggs in your big refrigerator. ఈ 500 కోడిగుడ్లని పెద్ద ఫ్రిడ్జ్ లో పెట్టినట్టే. How long you are putting there? అక్కడ ఎంత కాలం నుంచి పెడుతున్నావు కోడిగుడ్లు? You can only make omelette with that, not as a chicken with that. ఆ ఫ్రిడ్జ్ లో పెట్టిన కోడిగుడ్లో నుంచి కోడి పిల్లల బయటికి రావు, ఆమ్లెట్లు వేసుకోవడానికి పనికొస్తాయి. People are there in your church, those who are fit enough to make an omelette. సో ఈ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఆమ్లెట్ వేసుకోవడానికి మాత్రమే పనికొస్తారు. But what will be the condition of incubator? కానీ అదే గనక ఇంక్యుబేటర్ లో గనక ఆ గుడ్డును పెడితే You ఏమవుతుంది? put the egg there. అక్కడ ఎగ్ పెట్టండి. After 21 days, 21 రోజుల తర్వాత new chicks will come. ఇదిగో ఆ కోడిగుడ్డులు పగిలి అక్కడ Make నుంచి your కొత్త church as కోడిగుడ్డు an పిలుస్తుంది. incubator, not a refrigerator. సంఘాలని ఫ్రిడ్జ్ లాగా తయారు చేయదు, కానీ పిల్లలు పెట్టేటటువంటి ఇంక్యుబేటర్ లాగా తయారు చేయండి. Definitely, I am shooting you because I am from a Naxalite area like you. సో నక్సలైట్ ఏరియా నుంచి నేను వచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీకు షూట్ చేస్తాను నేను. సిద్ధపడండి. You are also living among the Naxalite. I am also living, but my Naxalite made me a Naxalite so that I can shoot here. సో మీరు కూడా ఇక్కడ నక్సలైట్ల మధ్య ఉంటా ఉన్నారు, కానీ నన్ను అక్కడున్న నక్సలైట్ లాగా తయారు చేశారు కాబట్టి నేను షూట్ చేస్తా. You may form a good team, నువ్వు ఒక మంచి టీమ్ ని ఫామ్ చేసుకో, but what is the fun కానీ అక్కడ ఏంటి? if it is not reaching? ఆ టీమ్ తో మనం ఇతరులను రీచ్ అవ్వకపోతే ఉపయోగం ఏంటి? I praise God. కానీ దేవుని స్తోత్రము. God gave Joshua to Moses ఓ యెహోషువని మోషేకి దేవుడిచ్చాడు to carry the people into Canaan. ఇదిగో కానాను దేశానికి ప్రజలను తీసుకొని నడిపించడానికి. The old people have gone, ఆ యొక్క ముందు వచ్చినటువంటి తరం వాళ్ళందరూ but నశించిపోయారు. at least అయితే people, those who are born in the wilderness, Joshua could make them to cross Jordan to go and inherit the land. అరణ్యములో పుట్టినటువంటి ఆ రెండవ తరము ప్రజలందరినీ కూడా దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి యెహోషువ నడిపించాడు. It is time for you to raise Joshuas. ఇదిగో అనేక మంది యెహోషువలను మీరు సిద్ధపరచాల్సిన సమయం It వచ్చింది. is time for you to raise Joshuas and Caleb from your congregation. మీ యొక్క సంఘాల నుండి యెహోషువలను కాలేబులను సిద్ధపరచాల్సినటువంటి సమయం వచ్చింది. Who can shout and say, God is with us. We will go and inherit
even the giant. ఇదిగో యెహోషువ కాలేబుల లాగా ఇదిగో దేవుడు మనకు తోడుగా ఉండినట్లా మనం వెళ్ళి స్వతంత్రించుకొందుము అని చెప్పేవాళ్ళు కావాలి. Shall we all stand up? మనం అందరం లేచి నిలబడదామా? I'm sorry I have taken few more minutes more. ఇంకో కొన్ని నిమిషాలు ఎక్కువగా నేను తీసుకుంటా ఉన్నాను, ఆయన But the food క్షమించండి. is ready, so you don't hurry up. You can have your food and crawl to your house. అందరికి ఆహారం సిద్ధపరచబడింది కాబట్టి దయచేసి ఆహారము భుజించి మీరు మీ గృహాలకు వెళ్ళాలని మనం చేస్తున్నాను. But think about what I said. కానీ చెప్పబడిన మాటలు జాగ్రత్తగా వినండి. I would conclude with the call I had. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపుతో నేను ఈ యొక్క మీటింగ్ ను Open your ముగించాలనుకుంటున్నాను. ears. ఇదిగో తెరవబడినటువంటి ఆ యొక్క చెవులు, Close your eyes. నీ కళ్ళు మూసుకొని, Open your ears. నీ యొక్క కన్నులు నేత్రాలు మూసుకొని నీ చెవులు You తెరవు. will definitely hear a voice. నీ చెవుల్లో ఒక స్వరం వినపడుతుంది. Son, కుమారుడా, daughter, కుమార్తె, if you are not going, నువ్వు వెళ్ళకపోతే I have none. నాకు పంపించడానికి ఇంకొకరు లేరు. If you are not working for me, నువ్వు నా కొరకు పని చేయకపోతే I have none. ఇంకెవరు లేరు నాకు. If you are not ministering into this present India, ఇదిగో ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఈ భారతదేశానికి నువ్వు పరిచర్య చేయకపోతే I have none. నాకెవరు లేరు. The Lord is calling you for a greater service, raising your vision so that you can see far enough. ఇదిగో ఉన్నతమైన దర్శనముతో గొప్ప పనిని చేయడానికి, ఉన్నతమైన స్థితికి దేవుడిని లేపటానికి పిలుస్తున్నాడు. Shall we just put our hands up? మన చేతులు రెండు పైకెత్తుదాము. Lord, forgive us. ప్రభువా మమ్మల్ని క్షమించు. We are so selfish, Lord. ప్రభువా మేమెంతో స్వార్థపరులుగా We ఉన్నాము. don't understand the word of God and the truth of Jesus Christ. దేవుని యొక్క వాక్యమును, ప్రభు యొక్క సత్యాన్ని గ్రహించలేని వారుగా ఉన్నాము. And shall I ask that singer to come and lead us a song which can motivate us towards this prayer? ఇదిగో ఈ యొక్క ప్రార్థనలో నడిపించడానికి ఆ యొక్క పాటలు పాడే బృందం వారు ముందుకు రావాలని And కోరుతున్నాను. in Father Bergman's word, I can sing a one stanza. If it is in Telugu, we can sing that. Otherwise, you can sing a Telugu song. ఇదిగో ఫాదర్ బెర్గ్స్మెన్ గారి యొక్క ఒక పాట నేను తమిళ్లో పాడతాను. అది తెలుగులో ఉంటే ఆ పాట పాడండి, లేకపోతే ఏదైనా తెలుగు పాట We పాడండి. all know that how to surrender before God. ఏ విధంగా మనము దేవునికి సమర్పణ చేసుకోవాలో మనకు తెలుసు. கால்மிதிக்கும் தேசம் எல்லாம் என் கர்த்தருக்கு சொந்தமாகும், கண் பார்க்கும் பூமி எல்லாம் கல்வாரி கொடி பறக்கும், கால் மிதிக்கும் தேசம் எல்லாம் என் கர்த்தருக்கு சொந்தமாகும், கண் பார்க்கும் பூமி எல்லாம் கல்வாரி கொடி பறக்கும், பறக்கட்டும் பறக்கட்டும் சிலுவையின் ஜெய கொடி, ஹல்லேலூயா. உயரட்டும் உயரட்டும் இயேசுவின் திருநாமம், ஹல்லேலூயா. பறக்கட்டும் பறக்கட்டும் சிலுவையின் ஜெய கொடி, ஹல்லேலூயா. உயரட்டும் உயரட்டும் இயேசுவின் திருநாமம்,